నమస్తే, నేను మీ దయాల్ అశోక్, జర్నలిస్ట్. సోషల్ మీడియాలో ముఖ్యంగా కొండా సురేఖ, కేటీఆర్, అక్కినేని ఫ్యామిలీ ట్వీట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో కేటీఆర్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అంటే ఇది అఫీషియలా అనఫీషియలా తెలియదు. అనఫీషియల్ అని చెప్పాలి, ఎందుకంటే అఫీషియల్ పేజీలో వీళ్ళు బీఆర్ఎస్ అఫీషియల్ పేజీలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎటువంటి ఈ టోల్స్ కానీ చేయలేదు. అయితే ఈ మధ్యకాలంలో కొండా సురేఖ, రఘునందన్ రావు పద్మశాలీలకు సంబంధించినటువంటి చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి చేయాలని ఒక దండ వేయడం జరిగింది ఒక మీటింగ్లో. దాన్ని ట్రోల్ చేస్తూ బీఆర్ఎస్ అనఫీషియల్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఒక ట్రోల్స్ చేయడం జరిగింది. దీనిపై ఆమె ఆవేదన చెందినటువంటి ఒక కొండా సురేఖ గారు కేటీఆర్ సోషల్ మీడియాపై దుమ్మెత్తిపోసింది. ఒక రకంగా పెద్ద ఎత్తున విమర్శిస్తూనే, తన ఆవేదన వ్యక్తం చేస్తూనే కేటీఆర్ వల్లనే నాగచైతన్య, సమంత విడిపోయారని, కేటీఆర్ చేసిన దాష్టికాలకు వారంతా బలయ్యారని, సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా త్వరగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా కేటీఆర్ యొక్క కారణమని, ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం ఎన్నిటి కారణం కూడా కేటీఆర్ అని చెప్పేసి ఆమె ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆధారాలు చూపిస్తూ చేయాల్సిన కామెంట్స్ తను అన్ఎక్స్పెక్టెడ్గా చేయడం జరిగింది. అవి ఆ నోట ఈ నోట సోషల్ మీడియా వెళ్ళడం, మీడియాలో కూడా ప్రచారం చేయడం. అంటే కొండా సురేఖ గారు తను చాలా ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుర్కొంటున్న వ్యక్తి, మంచి లీడర్గా మనం చెప్పొచ్చు. ఒక బీసీ లీడర్గా తను ఎదుగుతున్న వైనం కూడా మనం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా తన ఉద్యమాలకు, అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా తన పదవులు కూడా త్యాగం చేసినటువంటి గొప్ప మహిళ. ఆ విషయంలో ఎటువంటి లేదు. అయితే ఇక్కడ తను చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి, అందులో తెలంగాణ రాష్ట్ర మంత్రి కాబట్టి, మహిళా మంత్రి కాబట్టి, ఆమె ఇతరులపై చేసేటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆధారాలను లేకపోతే వాళ్ళు చేయకుండానే ఉండాల్సింది. ఎందుకంటే అవి నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నది వారి యొక్క వ్యక్తిగత సంబంధం. అదే విషయాన్ని కూడా వారు ట్విట్టర్ ద్వారా చెప్పడం చేస్తుంది. నాగార్జున కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ, చిరంజీవి కానీ, ఎన్టీఆర్ కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది పెద్దలు మాత్రం కొండా సురేఖ గారి కామెంట్స్ని, ఆమె చేసినటువంటి అన్నింటిని కూడా ఖండిస్తున్నారు. ఇది కూడా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. కొండా సురేఖ కూడా దీని మీద క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా అంటారు. అయితే ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా, అంటే ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు, కానీ వ్యక్తిగత విషయాలకు వెళ్ళకుండా ప్రజల సమస్యలపై వీళ్ళు అందరూ కూడా పోరాడి ముందుకెళ్తే బాగుండు. ఏదేమైనప్పటికీ మాత్రం ఇది దుమారం లేపుతుంది. కానీ కొండా సురేఖ లాంటి వ్యక్తి ఆ విధానం అన్న మాత్రం ఒక అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియా మొత్తం, అంటే ఆల్ ఓవర్ ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం నాగార్జున ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని కూడా కోరుతున్నారు. అయితే వరంగల్లో కూడా కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు తను వెనక్కి తీసుకుంటున్నట్టు, నాగార్జున ఫ్యామిలీకి ఇబ్బంది కలిగాయని తను పశ్చాత్తాపడుతున్నట్లు, ప్రతి ఒక్కరు క్షమించాలి ఈ విషయంలో పోరాడకుండా, కానీ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు మాత్రం నేను వెనక్కి తీసుకోవాలని, దొంగే అన్నట్టు వ్యవహారం ఉందని, ఆయన ఇచ్చినటువంటి లీగల్ నోటీసులు కూడా నేను లీగల్గానే ఎదుర్కొంటా అని చెప్పేసి కొండా సురేఖ చెప్పినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు, ఇలాంటివంటి దాడులు, ఇలాంటి ప్రతిదాడులు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొండా సురేఖ లాంటి ఒక మంచి లీడరు, మహిళా లీడరు ఖచ్చితంగా ఇటువంటి చేసేటప్పుడు వ్యక్తిగతంగా వెళ్లకుండా తాను సమయం పాటిస్తూ సమాధానం చెప్పాల్సిన విధాలు చెప్పాలి, లేదా లీగల్గా వారు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఈ వ్యవహారానికి మొత్తానికైతే తెరపడిందని చూడాలి. ఎందుకంటే ఈ నిజమే అని తెలిస్తే, సురేఖ చెప్పిన వీళ్ళైతే తను కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఇటువంటి వాటికి కూడా భవిష్యత్తులో కూడా తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితాలకు వెళ్లకుండా ఉండాల్సిందిగా మనందరం కోరుకుందాం.